హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఆనియన్స్ తోటి చాలా సింపుల్గా రుచికరమైన చట్నీని తయారు చేసుకుందాం. ఈ చట్నీ మనకి ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుందండి. దీన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకున్నాను. అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ మనకు కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూను మినపగుండ్లు, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1/2 స్పూను మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర తీసుకున్నాను. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులన్నీ చక్కగా వేగి ఆవాలు చిటపట అంటూ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగు వేసుకున్నానండి. తర్వాత ఒక 10 ఎండుమిరపకాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయల్ని ముందే వేసేసుకున్నట్లయితే కలర్ మనకి కొంచెం డార్క్గా అయిపోతుంది కదండి. దానివల్ల చట్నీ కలర్ కూడా మనకి ఎర్రగా ఉండదు. అందువల్ల పోపు మొత్తం వేగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాను. నెక్స్ట్ 1 కప్పు సాంబార్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి లేకపోతే నార్మల్ ఆనియన్స్ అయినా తీసుకోండి. ఇప్పుడు ఇవి వేసుకొని లైట్గా కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆనియన్స్ లైట్గా మగ్గిన తర్వాత 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. అలాగే ఒక 1/2 ఇంచు అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. 2 రెమ్మలు కరివేపాకు తీసుకున్నానండి. అలాగే కొంచెంగా పుదీనా, మీ దగ్గర కొత్తిమీర ఉంటే దాన్ని కూడా కొంచెంగా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు కూడా చక్కగా వేగేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత ఇందులో చింతపండు రసాన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ చింతపండు మొత్తాన్ని ఉండలాగా చేస్తే ఇక్కడ చూపిస్తున్నంత క్వాంటిటీ అంటే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు వచ్చేలాగా తీసుకోండి. అందులో వాటర్ పోసుకొని కొంచెం సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఉన్న పిప్పి అంతా కూడా తీసేసి ఓన్లీ చింతపండు రసాన్ని మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, పిప్ అంతా కూడా పడకుండా ఓన్లీ చింతపండు రసం మాత్రమే తీసుకోండి. తర్వాత 1/2 స్పూను పసుపు తీసుకున్నాను. అలాగే మన టేస్ట్కు సరిపడినట్లు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను సైంధవ లవణం తీసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్నానండి. తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. చింతపండులో పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడికించుకోండి. సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో ఒకసారి అలా మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. చూడండి, చింతపండు కూడా మనకు ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది వేడిగా ఉంది కాబట్టి కొంచెం సేపు పూర్తిగా చల్లారనివ్వండి. ఇది మొత్తం చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం. చూడండి, చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇంతవరకు ముందు మనం గ్రైండ్ చేసుకోవాలి. అందులో సాల్ట్ ఆల్రెడీ వేసేసాము కదా, తర్వాత టేస్ట్ చూసుకొని అవసరమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్సీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ బెల్లం పొడి తీసుకున్నానండి. పొడి లేకపోతే మామూలు బెల్లమైనా వేసుకొని ఒకసారి మిక్సీ వేసేసుకోవాలి. ఈ చట్నీకి ఇలా కొంచెం బెల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగా ఉంటుందండి. మనకి పులుపు కానీ ఉప్పు కానీ ఎక్కువగా తెలియకుండా టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. అంతేనండి, ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీ దోశల్లోకి ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.